నమస్తే అండి. ప్రాన్స్ ఫ్రై చేసి చూపిస్తాను. ఇది డీప్ ఫ్రై అనమాట. ఏ పీస్కి ఆ పీస్ ఉండేటట్టుగా చక్కగా దీన్ని ఇప్పుడు ఫస్ట్ కడిగానమాట. శుభ్రంగా ఉప్పేసి వాసనంతా పోయేటట్టు కడిగి నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయేటట్టు ఆరబెట్టి ఉంచాను. ఇప్పుడు దీనికోసం పొడి మసాలా తయారు చేసి చూపించబోతున్నాను. ప్యాన్లో ధనియాలు వేసానండి. అది మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను త్వరగా వేయించడానికి కోసం. జీలకర్ర, ఒక స్పూను ఆవాలు వేస్తున్నానండి. ధనియాలేమో 2 స్పూన్లు వేసాను. ఇదే స్పూన్ తోటి ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర చేస్తాను. ఇది దోరగా వేయించుకోవాలండి. ఆవాలు చిటపట్లాడే సౌండ్ వచ్చిందాకా వేయించుకోవాలి. అప్పుడే చేదు రాకుండా ఉంటుంది. సీ ఫుడ్కి ఆవాలు వేస్తే చాలా రుచి బాగుంటుంది అనమాట. ఫిష్కి కూడా నేను ఆవాలు వేస్తాను అనమాట. మసాలాలు, లవంగాలు, చెక్క దీంట్లో అస్సలు నేను వేయనండి. ఇది నేను చేసే ప్రొసీజరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు వేరుగా చేస్తారేమో కానీ ఇది ఇంకో పద్ధతి అండి. అలా చిటపట్లాడుతున్న సౌండ్ వస్తుంది కదా, ఇంక ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తానండి. ఇప్పుడు ఇలా పౌడర్ అయిన తర్వాత వెల్లిపాయలండి, పొట్టు తీసినవి ఒక వెల్లిపాయ అనమాట ఒలిచి ఇట్లా దీంట్లోనే వేసి గ్రైండ్ చేయాలి. ఏమాత్రం నీళ్లు కలపటం కానీ అట్లాంటిది ఏమీ చేయొద్దండి. ఇలా వస్తుందండి కొంచెం ఇట్లా, కానీ నీళ్ళైతే కలపొద్దు. ఇప్పుడు దీన్ని ఉప్పు కారం అన్నీ యాడ్ చేస్తాను, చూస్తాము. ఒక బౌల్ తీసుకొని పెద్ద గిన్నె వెడల్పుగా ఉన్నది, దీంట్లోకి మసాలా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారము, దీంట్లో ఇప్పుడు ఇదంతా శుభ్రంగా చక్కగా ఇట్లా కలిపేసిన తర్వాత ప్రాన్స్ యాడ్ చేస్తాను దీంట్లో. చేతితోటి చక్కగా కలపాలండి. స్పూన్లు గరిటెలు పెట్టద్దు. ఇప్పుడు ఒక వెడల్పు ప్లేట్లో ఒక స్పూను బియ్యం పిండి, ఒక స్పూను మైదా ఇలా వేసిన తర్వాత రెండు కలిపి ఇలా కలిపేస్తున్నానండి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను. దాంట్లో ఆయిల్ వేసి వేడెక్కడానికి ఉంచాను. ఇవన్నీ ప్రాన్స్ అన్నీ దీంట్లో ఈ పొడిలో వేసుకోవాలి. ఇప్పుడు కూడా మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసినట్టు వీటిని కోటింగ్ అంతా దీనికి పట్టుకునేటట్టు ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట. ఎక్కడ నీళ్లు కలపటం ఏం చేయొద్దండి. ఇట్లా దేనికి అదిగా ఉంది కదండి. పౌడర్ కూడా లైట్గా కోటింగ్ ఉండి లేనట్టు ఉండాలి. ఎక్స్ట్రా పౌడర్ అంతా ఈ ప్లేట్లోనే వదిలేసి పడేయటమే. అది మామూలుగా అయితే మనము ప్రాన్స్ కడగంగానే నీళ్ళన్నీ వడపోస్తేనే ఇట్లా కుదురుద్ది అనమాట. నీళ్ళుంటే ఎక్కువ నీళ్ళుంటే ఇదంతా ఎక్కువ కోటింగ్ పట్టుకుంటుంది దీనికి. అట్లయితే బాగోదన్నమాట. ఇదంతా పడేసేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించాలి. మామూలుగా ప్రాన్స్ వేగటానికి 5 నిమిషాల్లోపే అయిపోతుంది టైము. ఇవి కొద్దిగా టైగర్ ప్రాన్స్ కదా, కొంచెం పెద్దవి కదా, అందుకని ఇంకొక నిమిషం చేసి ఇచ్చేస్తాం. ఎక్కువ అయితే సాగినట్టుగా వస్తాయండి.
రెడీ అయిపోయినాయండి.